మాకు అభ్యంతరం లేదు. మీరు ప్రభుత్వం డబ్బుల్లో నుంచి ఇవ్వడం మేము అంగీకరించాం. అంటే హిందువుల్లో ఐక్యమత్యం లేదన్నా? ఖచ్చితంగా ఐకమత్యం ఎప్పటికీ రాదు. ఎందుకు రాదు హిందువుల ఐకమత్యం అంటే, మనకు వందల మంది దేవుళ్ళు ఉన్నారు, వందలు కాదు వేల మంది దేవుళ్ళు ఉన్నారు. మనకి ఇంతమంది దేవుళ్ళు అవసరం లేదు. దేవుళ్ళు అనేవాళ్ళు లిమిటెడ్గా ఉన్నప్పుడే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఆయన కొడుకు ఆయన కొడుకు ఆయన కొడుకు ఆయన కొడుకు అని మనకు 1 కోటి మంది దేవుళ్ళు ఉన్నారు. 1 కోటి మంది పేర్లు ఎవరికి తెలియదు. మనకి ఎవరికైనా దేవుళ్ళ పేరు తెలిసి ఒక 10-15 మందికి తప్ప ఎవరికి తెలియదు. దేవుళ్ళు ఎక్కువ మంది ఉండడం మనకే మంచిది కదా. నష్టం కదా. దేనికి? ఏమవసరం అంతమంది దేవుళ్ళతో? ఏ దేవుడు ఏం తీరుస్తాడు? అంతమంది దేవుళ్ళు ఉండడం నష్టం ఏముంది? ఉపయోగం ఏంటి? అసలు ఆ దేవుడు చేసిన గొప్పతనం ఏంది ఎవరికి తెలియదు కదా. దేవుడు ఏం చేశాడు అంటే ఎవరికి ఏం తెలియదు. నువ్వు ఒక దేవుడిని ఇష్టపడతావు, నేను ఒక దేవుడిని ఇష్టపడతా, అతను ఒక దేవుడిని ఇష్టపడతాడు. ఆ విధానం ఇక్కడ దేవుళ్ళు అనేవాళ్ళు మనకి ఎట్లా వచ్చారంటే, కులానికి ఒక దేవుడు వచ్చారు. మనకి ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క దేవుని కొలవడం మొదలు పెట్టారు. ఆ విధంగా మనం విడిపోయాం. వాళ్ళు అల్లాహ్ని ఒక్కనే కొలుస్తున్నారు, వాళ్ళు యేసు ప్రభువుని ఒక్కనే కొలుస్తున్నారు, మనం కొలవట్లే. మనం ఒక్కొక్కరు ఒక్కొక్క, నీ కులం తరపున నీ దేవుడు, నా కులం తరపున నా దేవుడు ఉన్నప్పుడు మనం ఏకం కాలేం. నీ కులంలో నువ్వు ఒకవేళ ఎదిరించినా కూడా నీకు సపోర్ట్ రాదు. ఎందుకంటే అక్కడ ఉన్న దేవస్థానాన్ని మంది కాదు లేరా, మన ఇంట్లో ఉంది లేరా అంటున్నారు. అక్కడ కూర్చొని తినేవాడు తింటానే ఉంటాడు. మనం వాళ్ళకు డబ్బులు అడుగుతుంటారు, మనం ఇస్తానే ఉంటాం, కానీ ఆ డబ్బులో మన హక్కు రావాలి. మన హక్కును మనం అడగడం లే. మనం అడిగినా పొద్దు అన్నీ మనకే వస్తాయి. నేను కోరుకునేది ఏ కులానికి ఆ కులం వీధులు డివైడ్ అయిపోవాలి. ఇది చాకలి వీధి, ఇది మంగళ వీధి అని రకరకాల వీధులు, ఎన్ని కులాలు ఉంటాయో అన్ని కులాలు పూర్వకాలం ఏ కులానికి ఆ కులం వీధి ఉండేది, ఆ కులం దేవులే ఆ వీధుల్లో ఉండేది. ఆ విధానమే మళ్ళీ రావాలి. అప్పుడు కొట్లాటుండవు. ఒకవేళ ఈ వీధి మీద ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఉన్నప్పుడు పక్క వాళ్ళు ఉంటే వాళ్ళకు అమ్మేసుకోమని చెప్పి వీళ్ళు ఉన్న చోట పోయి వాళ్ళు కొనుక్కోవాలి. వాళ్ళకి వీళ్ళకు పరంపర మార్చుకుంటే ఏ కులాలకు ఏ మతాలకు మధ్య ఘర్షణలు ఉండవు. చర్చ్ ఉన్న చోట గుడి ఉండకూడదు, గుడి ఉన్న చోట మసీదులు ఉండకూడదు. అట్లా మనల్ని మనం పరిష్కరించుకున్నప్పుడు వివాదాలు రావు. మనకు వచ్చిన వివాదాలు ఏంటంటే, మన దేవాలయాలన్నీ పురాతనమైనవి, మసీదులు అనేటివి కొన్ని పురాతనమైనవి ఉన్నాయి, ఈ మధ్య కట్టినవి ఉన్నాయి. ఈ మధ్య కట్టిన వాటికి అన్నిటికీ కూడా ప్రభుత్వాలు నిబంధనలు పెట్టలేదు. గుడులకు కానీ మసీదులకు కానీ చర్చిలకు కానీ నిబంధనలు పెట్టాలి. మీరు కొత్తదిగా కట్టాలనుకుంటున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఇంతమంది కుటుంబాలు ఉంటే తప్ప మీరు గుడి కానీ బడి మీకు సంబంధించినవి కట్టకూడదు అని ఒక నిబంధన తీసుకొచ్చినట్టయితే ఈ సమస్య ఉండదు. ఈడ గుడి ఉంది, ఈ పక్కనే మసీదు ఉంది, అదేంటది కొట్టుకొని సావరు అంటే? కొట్టుకునేదానికి అనుమతి ఇస్తుండేది, అవకాశం ఇస్తుండేది ఎవరు? ప్రభుత్వాలే. ప్రభుత్వ అధికారులు వాటిని రద్దు చేయాలి. అట్లా ఉన్న చోట నిర్దాక్షిణ్యంగా పగలగొట్టాల్సిందే, అనుమానం లేదు. అది మసీదు కానీ ఇది కానీ అది పడగొట్టినంత మాత్రాన ఏం మనుషులు ఏం చచ్చిపోరు, ఇంకో చోట కట్టుకుంటారు కదా. ఎందుకైతే అది ప్రజలు కొట్టాడుకునే సందర్భాల్లో ఉన్నప్పుడు ఎన్ని మసీదులు లేవు, ఎన్ని దేవాలయాలు లేవు, ఎందుకు? ఇంకా ఒకవేళ మీకు ఘర్షణ కోసమే కట్టుకునేటట్టయితే ఈడ తీసేసి మీరు వివాదాలు ఉన్న చోట ఏదైనా తీసేయాల్సిందే. అది గుడి కానీ మసీదు కానీ చర్చి కానీ తీసేసేయండి, ఇంకొక చోట వాళ్ళకి ఇచ్చేయండి ఆ స్థలం. ప్రభుత్వాలు ఉండేది ఆ వివాదాలు రాకుండా ఉండేదానికే కదా. వివాదం ఉన్న చోట అది ఎంత పైన కానీ చరిత్రాత్మకమైనది తప్ప మిగతా వాటికి కొత్తగా కట్టే చోట పర్మిషన్లే ఇవ్వకూడదు. ఎందుకు అంటే నియంత్రణ లేదు ఇక్కడ. ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్గా కట్టుకుంటున్నారు. ఇప్పుడు మసీదులు ప్రైవేట్గా కడుతున్నారు, చర్చిలు ప్రైవేట్గా కడుతున్నారు, దేవస్థానాలు ప్రైవేట్గా కడుతున్నారు. ఈ ప్రైవేట్ అనే పదమే తప్పు. ఈ మధ్యలో ఒక అఘోరి అలియాస్ శ్రీనివాస్, అతను సనాతన ధర్మం అని చెప్పి నేను సనాతన ధర్మం కోసం ఫైట్ చేస్తానని చెప్పి అమ్మాయిల మీద దాడుల్ని అరికడతానని చెప్పి వచ్చాడు. ఆఖరికి ఆడే ఒక అమ్మాయిని వేసుకొని వెళ్ళిపోయాడు, పెళ్లి చేసుకుని చెప్పి. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? మతం పేరుతో వాళ్ళు చేస్తున్న దురాగతాలు. నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, అతను ఒక తీవ్రవాది అయి ఉండొచ్చు, మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టేదానికై వచ్చి ఉండొచ్చు, అఘోరి అనే వేషంలో వాళ్ళు వచ్చి ఉండొచ్చు. అఘోరీలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జనాల్లో తిరగరు, వాళ్ళకి ఆధార్ కార్డులు ఉండవు, వాళ్ళకి సెల్ ఫోన్లు ఉండవు, వాళ్ళకి డబ్బులు ఉండవు, కార్లు ఉండవు. కానీ వీడు కారులో తిరుగుతా హంగామా చేస్తున్నాడు అంటే వీడు అఘోరి కాదు, వీడి వెనక ఎవడో ఫండింగ్ ఇస్తూ కావాలని ఎన్ని చేస్తున్నారు. గతంలో నేను చూసినప్పుడు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో కింద కామెంట్ చేసి అఘోరి మాత. ఇక్కడ మనం బాధపడాల్సింది ఏంటంటే హిందూ ఉన్మాదం ఈ రాష్ట్రంలో ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో మాత్రమే హిందూ ఉన్మాదం ఉంది. ఎందుకు ఉంది అంటే జై శ్రీరామ్ అని ఒక నినాదాన్ని ఎత్తుకుంటారు. నువ్వు అనకపోతే నీ మీద దాడి చేస్తామంటారు, నువ్వు పెట్టుకోకపోతే నువ్వు తీవ్రవాది అంటావు, ఉన్మాది అంటారు, నాస్తికుడు అని ఒక ముద్ర వేస్తారు. ఇవన్నీ ఏంటిరా అంటే సనాతన ధర్మం, జై శ్రీరామ్, ఇవన్నీ కార్పొరేట్ దేవుళ్ళు. శ్రీకృష్ణుడు కానీ రాముడు కానీ బేసిక్గా దేవుళ్ళు కాదు, రాజ్యానికి రాజులు మాత్రమే. వాళ్ళు ఏ రోజు ప్రజలకు వాళ్ళ ఆస్తుల్ని దారాదత్తం చేసిన వాళ్ళు కాదు. వాళ్ళ రాజ్యాల కోసం, వాళ్ళ యొక్క గెలుపు కోసం ప్రజలందరినీ చంపిన వాళ్ళు హిందువులనే చంపారు. మన దేశంలో శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఉంటే మీరు వాళ్ళని దేవుళ్ళే కదా అంటారేంటి?
అంటే దేవుడు, మీరు ఏ మతంలో దేవుడైనా సరే ఒకటి చంపిన వాళ్ళు చూపించండి నాకు. మన దేశంలో 6 మతాలు ఉన్నాయి. అది యుద్ధాలు జరిగినప్పుడు కదా. ఏ మతమైనా సరే, జైను మతంలో ఒకరిని చంపలేదు, బౌద్ధ మతంలో ఒకరిని చంపలేదు, సిక్కుల మతంలో ఒకటి చంపలేదు, క్రిస్టియన్ మతంలో ఒకటి చంపలేదు, ఇస్లాంలో ఆయన ఒకరిని చంపలేదు. ఆయన పేరు ద్వారా ఇతరులు యుద్ధాలు చేశారే కానీ వాళ్ళు ఏ రోజు ఎవరికి హాని చేయలేదు. కాబట్టే వాళ్ళని దేవుళ్ళుగా కొలుస్తున్నారు. రాముడు కృష్ణుడు దేవుడు ఎన్నటికీ కారు. వాళ్ళు చేసిన కొన్ని మంచి పనులను దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారు. అదే మాదిరిగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీఆర్ని దేవుడు అంటారు, రాజశేఖర దేవుడు అంటే కూడా దేవుడు అంటారు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అంతే. నా దృష్టిలో వీళ్ళు దేవుళ్ళు ఎన్నటికీ కారు. మనుషులు చంపిన వ్యక్తి ఎవరైనా దేవుడు ఎప్పటికీ కాడు. నా దృష్టిలో హిందువుల దేవుడు ఎవరైనా అన్నారంటే స్వామి వివేకానంద మాత్రమే, వేరెవ్వరూ కాదు. అసలు దేవుళ్ళగా నమ్మేవాళ్ళు నమ్మండి. నేను స్వామి వివేకానంద నమ్ముతాను, ఈశ్వరుడిని నమ్ముతాను. మిగిలిన అయ్యప్ప స్వామి కూడా దేవుడు కాదు, రాజు. ఆ ప్రజల్ని కాపాడాడు కాబట్టి వాళ్ళు ఆయన్ని దేవుడిగా కొలవడం మొదలు పెడుతున్నారు, వెళ్తున్నారు. దాన్ని నేను ఎందుకు విభేదించాలి? అయ్యప్ప స్వామి ఎలా వచ్చాడు అసలు? పుట్టుకలు అనే దానికి ఎవరు గ్యారంటీ లేదండి. వాళ్ళు ఇది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు. ఆయన కూడా ఒక రాజ్యానికి రాజే తప్ప దేవుడు కాదు. ఆఖరి వీరభద్ర స్వామి కూడా ఒక రాజ్యానికి రాజు. మనం చిన్నప్పటి నుంచి విన్న కథలు కానీ, బుక్కుల్లో కానీ, సినిమాల్లో కానీ, సీరియళ్ళలో వచ్చే ప్రకారంగా కానీ అంతే తప్ప ఎవరికి ఏ దేవుడి గురించి ఏమీ తెలియదు. ఒకరు చెప్పింది నమ్మడమే తప్ప. హిందూ ఉన్మాది అన్నారు కదా, మరి ఇప్పుడు మిమ్మల్ని అనవలసి వస్తాం ఈ మాట. మీరు ఇట్లా దేవుళ్ళు కాదంటుంటే వాళ్ళని. దేవుళ్ళు అంటే నిర్వచనం ఏంది అసలు? అయ్యప్ప స్వామి దేవుడు కాదని మీరు ఎలా అంటున్నా? నేను డైరెక్ట్గా చెప్తున్నా కదా. అయ్యప్ప స్వామి కానీ ఇంకొకరు కానీ ఒకవేళ దేవుళ్ళే అయితే వాళ్ళు ఆ దేవస్థానం తరపున ఆ ముఖ్య ప్రజలకు ఏ విధమైన మంచి కార్యక్రమాలు చేశారో చెప్పండి. అయ్యప్ప స్వామి తరపున ఎక్కడైనా స్కూల్ కట్టారా, కాలేజీలు కట్టారా, ఆసుపత్రులు కట్టించారా? 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా. అంటే దేవుళ్ళ పేరు మీద కాలేజీలు, స్కూల్ కట్టినప్పుడే దేవుడా? అప్పుడే దేవుడు, లేకుంటే కాదు. సమాజ నిర్మాణం జరిగింది అజ్ఞానాన్ని పోగొట్టేదానికోసం. ఇప్పుడు నా పేరు దేవాలయాలు ఉన్నదే అజ్ఞానాన్ని పోగొట్టేదానికి, సమస్యలు పరిష్కరించుకునేదానికి. ఇప్పుడు మీ పేరు మీద ఒక హాస్పిటల్ కట్టారు, స్కూల్ కట్టారు, మీరు దేవుడు అయిపోతారా? దేవుడిగా జనాలు భావించాలి, అప్పుడే వాళ్ళలో మానవత్వం ఉన్నట్టు. మరి ఈయన దేవుడుగా భావించారు కదా అందరూ. అయ్యప్ప అయినా కానీ, ఇప్పుడు ఇక్కడ ప్రజల్లో ఉన్నది అమాయకత్వం అంతే. ఇప్పుడు నా దృష్టిలో హిందువులలో దేవుడు అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా సాయిబాబా, ఆయన పుట్టపర్తి సాయిబాబా అన్నాడు, ఆయన దేవుడు. ఆయన స్కూల్ కట్టించాడు. కట్టడంతో పాటు అన్ని ఉచితమే. అట్లా చేసిన వాళ్ళు దేవుళ్ళు అవుతారు. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు ఎంతమంది స్వామీజీలు ఉన్నారు. వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు, వాళ్ళు ఎవరు స్వామీజీలు కూడా కాదు. వాళ్ళందరూ కమర్షియల్ కార్పొరేట్ స్వాములు. మరి ఇప్పుడు అఘోర్ని ఎలా చూడొచ్చు? దేవుడు దొంగే. వాళ్ళ గురించి మాట్లాడడమే దండగా. వాళ్ళు తీవ్రవాదులు, ఆలోచనే లేదు. మరి ఇప్పుడు పాప ఒక అమ్మాయిని తీసుకొని పోయాడు, ఇప్పుడు ఇవాళ అరెస్ట్ అయ్యాడు. మరి అమ్మాయికి ఏంటి పరిస్థితి? అమ్మాయికి మైండ్ కరెక్ట్ లేదంట. నేనైతే ఒకటే అనుకుంటాను, ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అంటాను. అంటే అమ్మాయి అండర్స్టాండింగ్ లేదంటారా? ఇవన్నీ కూడా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా డబ్బు ఆశ అంటారా? అంతే. ఇప్పుడు వీళ్ళ కాడ డబ్బులు ఉన్నాయనుకోండి, నేను ఇట్లా పోతుంటాను, మీరు ఇట్లానండి, వాళ్ళు అట్లానండి, ఇది చేయండి, అది చేయండి, పబ్లిక్లో మనం ఫేమ్ అయిపోతాం, ఈ ఒక్క రోజులో మనం పైకి వచ్చేస్తాం అనే టైప్లో చాలామంది ఈ విధమైన కుట్రలకు పోతున్నారు. అంటే పబ్లిసిటీ పిచ్చిలో పడి ఈ విధంగా చేస్తున్నారు. అఘోరికి 10 లక్షల రూపాయలు ఎవరో ఆమె ఇచ్చిందంటే న్యాయమంతా మూర్ఖురాలు అయిండాలి. వాళ్ళకి మంత్రాలు రావు, తంత్రాలు రావు. మంత్రాలతో చింతకాలు రాలుతాయి. ఎవరైతే అఘోరి పెళ్లి చేసుకుందో ఆ వర్షిన్ అనే అమ్మాయి, మేము గత జన్మలో మేము భార్య భర్తలు అని చెప్తుంది. తిక్క పలు రకాలు. ఆ అమ్మాయి తిక్క పట్టిండొచ్చు. చదువుకున్న వాళ్ళందరూ జ్ఞానవంతులు అనుకోకూడదు. నేను చదివింది కేవలం 10వ తరగతే. మళ్ళీ నాకు చాలా అంశాల మీద అవగాహన ఉంది. ఐఏఎస్లకు కూడా నాతో మాట్లాడేంత దమ్ము లేదు, ఐపీఎస్లకు లేదు. సబ్జెక్ట్ అనేది ఏంటంటే బుక్కుల్లో ఉండేది